మందకి రాని దొడ్డికి రాని ఏనుగులు 5 మంది అన్నదమ్ములకి సమానం కలిపి అన్ని నిండు సూట అయ్యో మనమే గుడ్డి వారనుకుంటే మనకు వచ్చిన దేని గుడ్డిదైనా అయ్యే చాలు అనుకున్నాడు బావా. అక్కడ అయి దేనులు ఎవరు బావా కడగా ఎవరు కాదయ్యా. ఆనాడు నాదుడు మీ తోడ పుట్టిన చెల్లెలకు కొమరమ్మకు భాగం వచ్చినాయి. సరే ఆడు దేనువుల భాగాలు సరిపినాయి. ఈ బంగారు ఎండి డబ్బు ఇవన్నీ 5 పెట్లు పెట్టారు. 6 పెట్లు పెట్టారు. 6 పెట్టి ఎవరు తెలిసినా అప్పుడు బాబు తరపడి ముగించుకో. అప్పుడు చెప్తానంటే 5 మంది అన్నదమ్ములు ముందుగా నువ్వు కోరుకో, నీ కోరుకున్న భాగం నువ్వు కోరుకున్న తర్వాత నేను కోరుకున్నామన్నా. అదే ప్రకారంగా ఆ చెల్లెలు పెట్టి కాడికి పోయి ఊసి లేపినది. పెట్టి మాత్రం ఆడబెట్టి కుమ్మలు పంపిస్తున్నారు. ఒక్కొక్క పెట్టి మాత్రం చూస్తా వచ్చినది. నడి బాగా ధనపెట్టి ఆ ధనపెట్టి మాత్రముగా శిరసేందు ఉంచుకొని ఎలమంచబట్టమే కదిలిపోయినది. ఎలమంచబట్టమే కదిలిపోతే ఆ పెట్టి మాత్రం తీసినది. అటు గొంగ సాంబ్రాణి గుగ్గురాల పగులు కర్పూర హారతులు కనుమగా ఇచ్చి పెట్టి మాత్రం తీసినది. తీస్తే ఆ పెట్టిలో ఏమున్నదయ్యా? బంగారు గిరుగులు, బంగారు సానికులు, వీరజాడు, అడ్డగత్తులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఎందుకు అనుకుని పెట్టి మూత్రం మొదలు వేసుకుని ఆ తనకొండ పట్టమే కదిలి వచ్చినది. కదిలి వస్తే ఉన్నారే 5 మంది అన్నదమ్ములు మాత్రముగా వాళ్ళకు వచ్చిన పాల భాగాలు మాత్రం వాళ్ళు తీసుకున్నారు. తీసుకుంటే నడవల పెద్దిరాజు ఆ అప్పజలకు వచ్చిన పాల భాగం పెద్దిరాజు తీసుకున్నాడు. పెద్దిరాజుకు వచ్చిన పాల భాగము అప్పజలకు ఇచ్చినాడు. ఉన్నది ఒలవలు పెద్దిరాజు పెద్దమ్మ ధనపెట్టి మాత్రంగా శిరసేందు ముంచుకొని కాశీకి పోయేది బాట, కళ్యాణ పట్ట పోయేది బాట. కాశీ బాటలే విడనాడి కళ్యాణ బాటలు పట్టి వస్తాడంట. ఏంటంటే 3 కొండలు దాటినారా కళ్యాణ పట్టమే చేర వచ్చినారు. కళ్యాణ పట్టమే చేర వస్తే
ఉన్నారే ఆ దాదులు ఎవరెవరు అంటే ఉన్నారు మహారాజు దాదులు మహారాజే అక్కలారా ఎక్కలారా మహారాజే చెడులారా మా చెల్లెలారా అక్కలారా చెల్లెలారా ఆదిమునులారా నేరుగా మహారాజే అక్కలారా మా ఎక్కలారా మహారాజే చెడులారా మా చెల్లెలారా దాదాపు కదిలి వచ్చినారు వస్తే ఈ కళ్యాణపట్నం వేలబడిన వారు ఎవరు ఈ రాజు ఎవరు మంత్రి అడిగి విచారించినారు రాజా ఈ రాజ్యానికి ఉన్నాడు చూడు ఆయన మహారాజు గంగురాజు మహారాజు మొత్తం ఈ రాజ్యానికి పెద్దలు అవును నేరుగా మాత్రం ఆ పట్టణం ఏర్పడుతున్నారు మహారాజు గంగిరాజు మహారాజు ముద్దమ్మ దగ్గర కలిగి వచ్చినారు కలిగి వస్తే ఆ రాజుతో మాట్లాడతాడంట ఏంటంటే దండవ దండమా ఆ గంగరాజా ఈ పదాలకే దండమయ్యా శరణు గంగరాజా ఈ పాదాలకు శరణమా మరిగట్టే అసారు మరిగా నిజనా రాజు దాగే రాజుకు దండాలు పెట్టి వంగి వంగే రాజుకు వందనాలు పరిచి మణిగట్టి హస్తాలు మనువుగా నిలుచుకున్నాడు వలవల పెద్దిరాజు ఉన్నాడే గంగురాజు ఆ రాజుతో మాట్లాడతాడంట వలవల పెద్దిరాజుతో అయ్యా పెద్దిరాజా ఉత్తర దక్షిణమా ఊరి పేరేమే? ఉత్తరం దక్షిణ అని ఊరి పేరేమి తూర్పు పడమన అని తుదిమొత్తం ఏమి నీ ఎవరయ్యా ఏ చేసి వాడు అని అడిగినాడు గంగిరాజు అయ్యా గంగిరాజా మా దేవుడు అంటావా దేవుడు చెప్తా పల్లె పల్లె అంటే మాది రే పల్లె మాదో వాడవాడంటే గంగరాజా పల్లె పల్లె అంటే పల్లి మాది వాడ వాడంటే వాడ మాది ఏరు ఏరంటే ఏరు మాది కొండ కొండ అంటే కొండ మాది పాడు పాడంటే పాడు మాది గుండు ఉన్నట్టు గుండు మాది అది ఏమన్నా విమర్శగా నీకే తెలుస్తావదమ్మా అది అర్థం కాదా గుండు అంటాడు వాడంటాడు ఏరు అంటాడు పల్లె అంటే నేను చెప్పే నీకు అర్థం కాలేదయ్యా తెలుగులో చెప్పు చెప్పంటావా పల్లె పల్లె అంటే మాది రే పల్లె మాదో వాడ వాడంటే మాది రే పల్లె వాడ రేపల్లి మాది వాడ వాడంటే రేపల్లి వాడ
కొండకొండ దనకొండ పట్టణము పాడు పాడంటే ఎర్రగడ్డ పాడు అదయ్యా మా పట్టణం అయ్యా అన్నాడు. గుండుకుంటే జొన్నవాడు జొన్నవాడు అవునా మా పట్టణమే దనకొండ పట్టణం. ఓయప్పయ్యా నీది ఇంకా తక్కువ కాలం మీద నీ యాదవంశంనా మా దనకొండ పట్టణం అయ్యా అన్నాడు. ఎర్రగొండ పట్టణం. దనకొండ పట్టణంలో మీరు ఎవరయ్యా అన్నాడు. ఎవరు మీరా యావంటోళ్ళు మేమా చెప్పండి మేము యాదవరాజులు అన్నాడు. ఎదవరా సరే ఎదవని అచ్చా అది అడిపోతా మేము ఆడితే తప్పమో మేము యాదవరాజులు ఆడితే తప్పమో మేము యాదవరాజులే పలికితే బంకమో ఆ బడుగుల రాజులే పలికితే బంకమో మేము బడుగుల రాజులే అడ్డబొట్టు పెట్టమయ్యా ఆడస్వామి పల్లెడ జయమో అడ్డబొట్టు పెట్టమయ్యా ఆడస్వామి పల్లెడ జయమో సుక్కబొట్టు పెట్టమయ్యా చూడు చెయ్యెత్తి మొక్కమో సుక్కబొట్టు పెట్టమయ్యా చూడు చెయ్యెత్తి మొక్కమో వీధిలో ఒక రాజుకి వివరము చెప్పమో ఒక రాజుకి వివరము చెప్పమో సావిలో ఒక రాజుకి సలాము చేయమో అయ్యా గంగరాజా మేము ఆడితే తప్పము యాదవ రాజు మనుషులు కదా మీరా పలికితే బొంకమ బడుగుల రాజు అడ్డబొట్టు బెట్టము ఆ రస్వాన్ని పల్లడి చేయము వీధిలో ఒక రాజుకి వివరము చెప్పము అవునులే సావిట్లో ఒక రాజుకి మేము సలాము చేయము మీరు అటువంటి మా యాదవ కులం అన్నాడు. ఎవరా ఇంకా తక్కువ చేసుకోవాలి మీరు ఎట్టా ఎట్టా సావిట్లో మీరు సలాం చేయరా అవునా తెల్లారితే మీరు నిద్రలు ఇస్తే పొద్దుకు ఆడేస్తే మీదనే పోతారా ఆ ఆడవాళ్ళు మీకు ఎవరికి ఆడవాళ్ళు మొక్కుతారటవా మొక్కుతారు నిద్రలు ఇస్తే పొద్దుకు మొక్కపోతే మధ్యాహ్నం అవును. కాబట్టి మీకు ఇంకా తక్కువ కులం మీ కులమే 18 అన్నారు కులం 18 కులం అన్నావా ఆరకొలం అట్టు వచ్చిందా ఒరే అనంత తమంద బిందజ నాయిక ఈశ్వరుణ నరేగం కలియుగం 4,72 సంవత్సరాలు మన కలియుగానికి ఆయుష్. ఆ కలియుగలో ఆయన ఏం చేయాలి తెలుసా ముందర 3 పేలుకులు వెనక 3 పేలుకులు ఒడ్లాచుడు పూసి ఒకటి ఎత్తుకొని ఈ నడిదిలో పెడతాడు గంగమ్మని గుడ్డు గంగమ్మని ఆటానండి ఆ గంగమ్మని తెచ్చిపెట్టి ఏతాడు ఒకటి ముజాన్ని వేసుకుంటాడు వాళ్ళకి ఒకటి ముజాన్ని వేసుకుని అప్పుడు ఏం చేస్తాడా అంటాడు ఎవరు కూడా గుడి దేవుడు పొద్దునట్టు వస్తాడు బిక్షానికి మధ్యాహ్నం వస్తాడు అమ్మవుడా ఇప్పుడు కనబట్టం ఏడరా ఏడబారా అదిగో మనవాళ్ళ పెట్ట కూడా నేను ఈ అమ్మతల్లా బొట్లు పూసలు అన్నీ అన్నారు అది కూర్చున్నారు అట్టా అది అరకాలం మీద 18 అన్నారు ఇంకా తక్కువ కులం అన్నాడు. ఇంకా తక్కువ తల్లికాలు పిల్లకాలు పెట్టే కులం నచ్చిందా పిల్లకాలు తల్లికాలు పట్టే కులం మాది అంటావా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది చిత్తా స్వాతిలో మంచి వర్షం మాకా కోడి దేనివలంటే జాస్తి గొడ్లు మేకలు గుడ్లు కావాల్సిన మా గొల్లవాళ్ళకి అప్పుడు ఏం చేస్తాయి తెలుసా కాచి నెలనే ఉంటాయి ఏంటా అన్ని సూటుగా ఉంటాయి కుక్కలు కూడా ఆ కాచి నెలనే కడతాయి అన్ని సూటుగానే ఉంటాయి సూటుగా ఉన్నప్పుడు ఇదంతా పైరులో నీళ్ళలా వేస్తాయి గొర్రెలు మేక లేవు కొండకట్టు వాళ్ళకి మీరా ఈ పక్కంతా కొండకట్టి ఆ కొండల మీద దూడిపోతాం కొండల మీద దూడిపోయినప్పుడు ఒక గొర్రె ఏనబడి ఉంటది ఆ గొర్రె ఏనబడినప్పుడు వాళ్ళ యాదవుల గమనుండరు ఆ తల్లి కాలు పట్టుకుని సరిదీస్తారు సరిదీసినప్పుడు ఆ గొర్రె ఈనేస్తాడు వదిలేసి కదా ఇంకా తల్లి కాలు వదిలేస్తాడు పిల్ల మీద ఉండే మురికంతా దేవుకుంటుంటాడు అటువంటి పొలం మీ పొలం బుత్తాలు కూడా కొలం ఊరాలు పడ ఎట్టా ఇంకా తక్కువ కొలం ఉంటావా మాది ఇంకా తక్కువ కొలం అంటావా దేవాని దేవతలు గరుడు గంధర్వ కిన్నిరా కృపశ వైశ శూద్ర క్షత్రియ బ్రహ్మ 400 వనవారు మా గొల్ల పొలంలో చెందింది
ఓ! దారిణీ పుత్రుడు, అంగార్కుడు, అంగారు తల్లి, భూదేవి, భూదేవి సవతి, లక్ష్మీదేవి తమ్ముడు, బుధుడు, బుధుని తాత, సముద్రుని మేనల్లుడు, శ్రీకృష్ణుడు, కాళింద తండ్రి, సూర్యుడు కుమారుడు, యముడు కుమారుడు, పాండురాజు పుత్రి, దేవేంద్రుడు పాదమాపుత్రి, వాలి తమ్ముడు, సుగ్రీవుడు జయించిన వాడు, శ్రీరాముల తండ్రి, దశరథుడు, జనకుడు కుమార్తె, సీతాదేవి శరకున్నవాడు, రావణ చేసిన వాడు లక్ష్మణుడు సంజీవి తెచ్చిన వాడు ఆంజనేయుడు తండ్రి, వాయువుడు కుమారుడు, భీముని కుమారుడు, ఘటోత్కజుడవ్వ, బుద్ధిదేవి కోడలు, ద్రౌపది అన్న, శిఖండి చేత అర్థమైన వాడు భీష్ముడి తల్లి, ఆమె గంగ. చేతుల వ్యాపార గంగా, చేతుల పరమ కళ్యాణి, చేతుల వ్యాపార గంగా, 12 చేతుల పరమ కళ్యాణి. ఒక వారంలో 7 రోజులు కూడా ఈ గొలపంగా చెందిందా? అవునయ్యా, ఆ 7 రోజులు మా గొలపం చెందింది. ఎట్లంటే ఆదివారం గొల్ల, అమావాస్య గొల్ల, ఆదివారం గొల్ల, అమావాస్య గొల్ల, సోమవారము గొల్లయ్యా, సోమకుడు గొల్ల, మంగళవారము గొల్లయ్యా, మాధవుడే గొల్ల, అయ్యా ఆదివారము గొల్ల. వస్తుంది నెలకు ఒకసారి అమావాస్య, అది కూడా మా యాదవ కులకు చెందింది అన్నాడు. సోమవారం గొల్ల, సోమకుడు అంటే ఎవర్రా? ఆ ఈశ్వరుడు కూడా 3 సార్లు గొల్లైనట. ఎట్లంటే చీరా నదిన పుట్టి చంద్రుడి సినమును దాల్చందున అందున శివుని గొల్లనగవచ్చు. పాల వెన్నెల పుట్టి హలాహలము మింగునందున అందున శివుని గొల్లనగవచ్చు. హరిశెల్లెలైన వాలిదేవులు కొన్నందున అందున శివుని గొల్లనగవచ్చు. మంగళవారం గొల్ల, మాధవుడే గొల్ల, గోపాలకృష్ణుడు కదరా, గోపాలకృష్ణుడు. బుధవారం గొల్ల, బృహస్పతి గొల్ల. బృహస్పతి అంటే దేవాని దేవతలకే గురువు. బేస్తవారం గొల్ల, పెద్దేటి గొల్ల. 7 కుత్తలు ఆయన, 7 కుతులు, 7 కొండల వాడ. మా ఊర్లో పిల్లలు ఉన్నాడు, వాళ్ళ అమ్మకి రోజు తిరగదు, వాడు అరిసేది ఎట్టను, 7 కుత్తలుడా అంటది. 7 కొండల వాడు. శుక్రవారము గొల్ల, సూర్యుడే గొల్ల. శనివారము గొల్ల, చంద్రుడే గొల్ల. అదయ్యా మా కులం అన్నాడు. ఇంకా తక్కువ కులమే. సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తారు మీరు? సంవత్సరానికి అన్ని జాతులు వారు ఒక సంవత్సరానికి 1 పంట 2 పంటలు పండిస్తారు. మా యాదవ కులంలో ఒక్క రోజుకి 5 పంటలు పండిస్తారు. ఒక్క రోజుకి సంవత్సరానికి పండేదే 11. ఇప్పుడు
ఒక్క రోజుకి 5 పంటలు ఏం పంట చెప్పలేదు అనుకో పొద్దున్న నీకు టీ కూడా పెట్టి చెప్పేస్తే నేను అంత ఒక్క రోజుకి ఏం పంట అంటే చెప్తా ఈను పాలు ఒక పంట పెరుగు ఒక పంట మజ్జిగ ఒక పంట వెన్న ఒక పంట గంగరాజా పాలు ఒక పంట అంటే మా యాదవ కులంలో ఉన్నారే గోపికా స్త్రీలు వీళ్ళు ఎడ చేస్తారు తెలుసా ఎలా జామున పోతారు ఆడి కాము దేనో కాడికి తన్నించుకుని కదరా పాలు పెట్టుకున్నాం పాలు పిండికి వస్తారు అప్పుడు ఏం చేస్తారు పెద్దోళ్ళ కాలం పిడకలు ముద్దలు చేసేది ఆడ ఆ గోడ కొట్టేది అవి ఆరినాక దాలి వేసేది దాలి ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా దాలి వేసేదాక 20 లీటర్లు పాలు అయితే 40 లీటర్లు నీళ్లు పోసేస్తున్నారు అవును కదా లీటర్ ఎంతనో 70-80 రూపాయలు చెప్తున్నారు 6 లీటర్ వేసి 40 అయినప్పుడు లీటర్ ఎంత వస్తుంది 80 రూపాయలు ఉచితంగా తీసుకున్నారు ఓడ పోసేస్తారా అన్ని పాలు పాలు అప్పుడు దండిగా పాలు ఉంటే కామ కావచ్చు గదిలిస్తున్నారు ఇప్పుడు ఏం చేస్తారా పాలు కాస్తారు కాస్తారు కాసి గుట్టు మీద పెడతారు గుట్టు మీద పెట్టినప్పుడు గట్టి మీద పాసి గట్టి మీద పాసి గరగర సాగి చేస్తారు చుట్లో పాసి తీసా బతిగా మీ అమ్మకాడు ఏం తాగలేదు చిన్నప్పుడు పిడకపడాను కాడ పాసి ఆగదా ఆ పాసి అదా చేస్తారు ఎక్కువ జామునగా తెరాజాముకి ఏమైపోతుంది ఆ పాలు పెరుగు అవుతుంది పెరుగు ఎత్తుకొచ్చి ఏం చేస్తారు అన్ని ఈ కాలు ఇట్టేస్తారు ఈ కాలు ఇట్టేస్తారు కాడసాన్ని పెట్టుకుంటారు మామూలు కూడా ఒకటి ఏం చేశాడు తెలుసా నాయనా మిరపకాయ టిన్ ఇప్పుడు నాయన అన్నాడు ఈ కూర చెట్లు ఏం చేశాడు తెలుసా వాడు ఇష్టంగా పావుతా ఉన్నాడు అది కింద పగిలిపోతే అది కింద పోతే పావుతో మంచిగా వస్తున్నాడు పైగా అది తెలుసా కాల్సని పెట్టుకున్నా లోడ కలిపెట్టాడు కలిపెడితే ఏమవుతుంది మజ్జిగ ఆ మజ్జిగలు వచ్చేది ఏమవుతుంది ఎన్న ఎత్తిపోయి పొయ్యి మీద పెట్టి కాయ అయ్యి కాదు నెయ్య అది దేవాది దేవుడికి పనికి వస్తుంది మంచి వరదరాజులకి ఘనమైన సల్లా వీరరాజా స్వామికి వీరైన సల్లా కంచి వరదరాజులకి ఘనమైన సల్ల తిరువలూరు వీరరాఘు స్వామికి తీరైన సల్ల వెయ్యంకటేశుడికి వెచ్చైన సల్ల అదయ్యా మా యాదవ్ కరెక్టే నేనే వెళ్ళిపోవాలా మీరే చేసుకుని నాది అబద్ధం అయిపోయింది కాబట్టి మీరే చేసుకోండి కానీ ఇంకోటి కూడా కొరతాయి ఎట్లంటవా రే అనంత తమంద బిందజ బిన్నాయిక ఈశ్వరున నరేగం కలియుగంలో ఈ గోపిక సిల్లు ఏం చేసినట్టు ఒక మాట ఈ పెద్దోళ్ళ కాలమున ఆడోళ్ళకి రైలు కొట్టలేదు రవికి లేకపోతే ఇప్పుడు ఎట్టొచ్చింది వాళ్ళకి కుట్టించుకుంటే వచ్చింది అవునా ఆ కాలంలో ఈ కాలం చెప్పు ఈ కాలం టైగర్ ఎంత రైతు పుట్టింది 2000 ఈ ప్యాషన్ పెట్టు ముట్టుమూల కొత్త ఉన్నాడు నాగలాపురం ప్యాషన్ పెట్టి అంటారు అట్లా రైలుకి ఎట్టగలిగింది ఎట్టొచ్చింది నాకు అని తెలుసా అవునా జాకెట్ ఎట్టొచ్చిందంటే బ్రహ్మలోకము నేను పోయి బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవి ఆ సరస్వతి దేవి ఒరే గోపికా శివు బాగున్నది చాలా అందంగా ఉన్నది జాకెట్ లేదని రవికి తొడిగించారు రమణరావు వినుమ రవికి తొడిగించారంట ఇంకొక మాట కూడా
మాట ఇస్తే సరే కానీ ఆ రవికయ్య తిరిగినది దాన్ని ఎన్ని రోజులకి వేసుకోవాలా ఎన్ని రోజులకి తీయాలా పోయి నా కూతురు ఇక్కడ లేదా స్నానం చేసినప్పుడు తీసేస్తారు శ్రవణ పడితే తీసేస్తారు కాదు అందరూ మనం కూడా సొక్కాలు తీసేస్తాం శ్రవణ పట్టి ఇంకొక విధంగా చెప్పు ఇంకెట్లంటే ఇంటి కోడాలు లోపల ఎలమతోడ ఇంటి కోడలు ఎలమతోడ చిన్నకు కోడలైతే రవికి దాచింది కానీ అయ్యా ఆ ఇంటికి చిన్న కోడగా ముద్దుగా పోయినాడు పోతే ఉన్నది పసిబాడు చిన్న బిడ్డ అప్పుడు రవికి దాల్చిన ఇప్పుడు మాట ఇస్తే కోయేట పోవాలన్నది ఎందుకంటే కోయేట్లో వాళ్ళ ఆడవాళ్ళు బాగుంటారంట వాళ్ళకి బిడ్డలుగా బిడ్డలు బాగా అబ్బా బిడ్డలు ఒకళ్ళ బిడ్డలు కన్నారనుకో బిడ్డకి పాలిస్తారు వాళ్ళు అట్టు కాదు ఆ పక్క వాళ్ళకంటే ఈ వారం ఉంటాయంట అయ్యా ఇదయ్యా అన్నాడు అయ్యా గంగిరాజా గంగిరాజా నేను సంతానం కొరకే ఈ పట్ట కలిగిస్తున్నావు నాకు సంతానం కలగాలంటే ఒక మాట అండి నీకు సంతానం కావాలా సంతానం కావాలంటే ఏం చేయాలి అదో విశాలమైన స్థలం ఈశాన్య భాగమున అక్కడికి పో నీకు స్థలం ఇస్తాను విశాలమైన స్థలం చూసి ఆ స్థలములో ఆ పెద్దిరాజు మాత్రముగా గృహాలలో ఇల్లు కడతాడట ఎట్లంటే ఒక మేడ ఆ సూర్యుడికే వెదురు ఒక మేడ మరమట ఒక మేడ బాలచంద్రుడికి వెదురు ఉత్తరము ఒక మేడ ఉడియాదికి వెదురు దక్షిణము ఒక మేడ ధనస్కోటికే వెదురు అటు ముద్దుగా కట్టినాడు మధ్యకాల అయ్యా తూర్పున ఒక మేడ సూర్యుడికే వెదురు పరమట ఒక మేడ బాల చంద్రుడికే వెదురు ఉత్తరం ఒక మేడ ఉడియాదికి వెదురు దక్షిణ ఒక మేడ ధనస్కోటికే వెదురు అటు ముద్దగా కట్టాను మధ్యకాయల చెవిగా మధ్యకాయ చెవికట్ట మాట చెప్తా రేపు ఎంతమంది పొరవాచుకున్నది కోయేటి ఉన్నారు 50 మంది ఉన్నారా అవును మంచి గబ్బు అంటే అటు ముద్దుగా కట్టాను మధ్యకాయల మధ్యకాయ చౌకట్ట అదే కదా అద్దాల మేడ అద్దాల మేడ కదరా మన యాదవ కులంలో ఎన్ని మిత్రులు మేడలు ఉన్నా చిన్న పూరి మందిరం ఉండాలంట ఇప్పుడు అన్ని పూరి మందిరం ఇప్పుడు మిద్దులు ఆ మధ్యకాల చెవుకులో ఉన్నాడే పెద్దిరాజు పెద్దమ్మ పడక మందిరంలో పౌలించి ఉన్నారు పౌలించి ఉంటే ఉన్నాడే కళ్యాణ మండపంలో కంట సోమేశ్కు ఎరికినాది ఎవరో నడుపు పెద్దిరాజు మన నడుపు ఉన్నాడు వాళ్ళ సంతానం కలిగే మనకు మనం చెప్పాలనుకుని ఆ వేసుడు మాత్రముగా ఆ పెద్దమ్మ పెద్దిరాజు పౌలించి ఉన్నారు పడక మందిరం అటు దాయాది గురువు తెచ్చుకున్నాడు గురువు తెచ్చుకొని ఆ పెద్దమ్మ మాత్రముగా కళ చెప్తున్నాడు ఆ పెద్దమ్మకి పెద్దిరాజు కళ చెప్తున్నాడు అట్లా ఎట్లంటే ఏనవమ్మా పెద్దమ్మ ఓ పెద్దమ్మ ఒక వాత ఎనవమ్మ దక్షిణ దేశము వేలవాడు దక్షిణ దేశము
పెద్దమ్మ నిశంకునే కుమారుడు వాడు వాలి కేతవరాజు వాలి కేతవరాజు దగ్గర అవి ధర్మ వేరే పక్షులేవి ఓ పెద్దమ్మ ఆ రాజు కూర్చుంటే ముగ్గురు పడవు లేచి 6 మంది పడవు అటు 6 మంది ఓ పెద్దమ్మ ఏడు సంతానమో పురహవుతా అతని దగ్గర ఉన్న ధర్మ వేరు పక్షులు అవి దేవతా పక్షులు ఈ 6,000 వల్ల 6,000 వల్ల 7,000 సర్వదులే. ఈ యజమాసాల కల్వ నిన్ను ఉన్నా ఏ నుండి స్టార్ట్